చదువులు పాడైపోను, నీ సర్కారు చక్కదనం మునిగిపోను, పోరగాన్లు అక్షరాలు నేర్చుకోవాలన్నా ఊసువాడాలన్నా ఈ ఫుడ్ పాయిజన్ లేంద్రా నాయన. దావుకాన్ల కొన ఊపిరితోని కొట్టుమిట్టాడేంద్రా బాబు. కింత ఘోరంగా ఉంటుంది ఎక్కడన్నా. నెల రోజులల్లా 4-5 దిక్కులల్లా తినే తిండి విషయమైతే పిల్లలకు ఏం బువ్వ పెడుతున్నట్టు, ఏం ఎలుగ పెడుతున్నట్టు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలల పిల్లలకు పెట్టిన అన్నం పాషాణమైంది, పానాలు పోయే కథ అయిందట. ఆ ముచ్చట బయటికి పోక్కుంటా చిన్నగా కవర్ చేద్దామనుకున్నారట ఆఫీసర్లు. కానీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు దావకానకు చేరి గట్టిగానే ఆర్చుకున్నాడు వాళ్ళను. గింత నిర్లక్ష్యమా, గింత పట్టింపు లేని తనమా అని అడుగుతుంటే నీళ్లు మింగినరు. సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గరున్న విద్యాశాఖ గింత అధ్వానంగా ఉన్నాక సర్కారు ఉండేందుకు లేకెందుకు? ఈ పిల్లలల్లో ఎవరన్నా జీవిడిస్తే సర్కారు హాస్టళ్ల మీద నమ్మకం పెట్టుకున్న అయ్యవ్వల ఆశలు ఏం కావాలి? షిషిషి, ఎందుకు ఇట్లా హాస్టళ్లను గాలికి వదిలేసిండ్రో ఏం పాడో అని తిట్టుకుంటున్నారట పిల్లల తల్లిదండ్రులు. బాధ్యత లేదనుకుంటాను మాకు తమాషా మాట్లాడతారు మన పైకి వెళ్ళి మాట్లాడతారు మన పైకి వెళ్ళి. మా బాధ్యత లేదా? మా పిల్ల కాదా?